నమస్తే, నేను గంగసాని శ్రీధర్, డిఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో హైదరాబాద్. మా దగ్గరికి ఫిర్యాదుదారుడు అతను వచ్చేసి అతను సీడ్స్ కంపెనీ పెట్టుకుంటానని చెప్పేసి అప్లై చేశాడు. అది లాస్ట్ ఇయర్ దాదాపుగా 2025 మార్చిలో అప్లై చేశాడు. ఏప్రిల్ నుంచి అది లాగిన్లో ఉండిపోయింది. అసలు సీడ్స్ కంపెనీ వాళ్ళు అతని లైసెన్స్ని ఎలాంటి ఫార్వర్డ్ చేస్తలేరు, లైసెన్స్ రావడం లేదని చెప్పేస్తే ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గోవర్ధన్ అని చెప్పేసి ఒక డీన్, అసోసియేట్ డీన్ ఉంటారు. ఇతన్ని అప్రోచ్ అయితే ఆ సీడ్స్ లైసెన్స్ వస్తుంది. ఇతని వీరికి కూడా వీళ్ళ రిలేటివ్ కూడా ఒకరికి సీడ్స్ కంపెనీ ఉంది, ఇతను రన్ చేస్తున్నాడు అని చెప్పేసి అతను ఇక్కడ అప్రోచ్ అయ్యాడు. అప్రోచ్ అయితే 1,25,000 రూపాయలు లంచం ఇస్తే ఆ సీడ్స్ లైసెన్స్ వచ్చేస్తుందని చెప్పి అతనితో మాట్లాడాడు ఫిర్యాదుదారుతో. ఫిర్యాదుదారుడు ఆల్రెడీ ఇంతకు ముందే 25,000 రూపాయలు అది యూపీఐ ట్రాన్స్ఫర్ చేశాడు. ఆ ట్రాన్స్ఫర్ కూడా ఇతని మంత్రి గోవర్ధన్ ఒక అసిస్టెంట్కు అది అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయించాడు. ఆ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయించగానే ఇమీడియట్లీ అక్కడ లైసెన్స్ అప్రూవ్ అయిపోయేది. అది అక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ డైరెక్టరు, డిప్యూటీ డైరెక్టరు, జాయింట్ డైరెక్టర్ కూడా అందరు కూడా మొన్న మార్చిలో లైసెన్సు ఇచ్చేశారు. 25,000 ఇచ్చాము, మిగతా ₹1,00,000 కూడా ఇవ్వాలని చెప్పేసి ఫిర్యాదుదారునికి ఇతను సస్పెక్ట్ ఆఫీసర్ ఫోన్ చేస్తున్నాడు. కంటిన్యూ ఫోన్ చేస్తుంటే మా దగ్గరికి అప్రోచ్ అయ్యాడు. ఆ ₹1,00,000 నేను ఇవ్వలేను అని చెప్పేసి మా దగ్గరికి అప్రోచ్ అవుతే మేము కేసు రిజిస్టర్ చేసి ఈరోజు ఆ ₹1,00,000 ఇచ్చి పంపించాము. రెడ్ హ్యాండెడ్గా ట్రాప్ చేసాము, పట్టుకున్నాము. అంటే లైసెన్స్లో ఇతను ఏంటంటే ఇక్కడ అగ్రికల్చర్ యూనివర్సిటీలో అసోసియేట్ డీన్గా పనిచేస్తున్నాడు. అది కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ యొక్క సిస్టర్ కంపెనీ, సీడ్స్ కంపెనీ. కాబట్టి అక్కడ ఇతనికి పరిచయాలు ఉంటాయి. అది కాకుండా వీళ్ళకి కూడా ఒక సీడ్స్ కంపెనీ ఒకటి రన్ చేస్తున్నారు కాబట్టి అక్కడ పరిచయాలు ఉన్నాయి. ఆ లైసెన్స్ గురించి ఇతను మాట్లాడి అమౌంట్ ఇచ్చేసేసి అతను ఆ లైసెన్స్ ఇప్పించాడు. అది బీసీ గారికి యాక్చువల్లీ ఇది అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించింది కాదు. ఆ సీడ్స్ కార్పొరేషన్ అనేది అది నాంపల్లిలో ఉంది. అది ఇతను ఉన్న పరిచయాల ద్వారా అక్కడ పని చేపిస్తా అని చెప్పేసి డబ్బులు తీసుకున్నాడు. అమౌంట్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఇతను తీసుకున్నాడు. ఏంటంటే ఎక్కడైనా ఎవరైనా ప్రభుత్వ అధికారి డిమాండ్ చేస్తే 1064 అది టోల్ ఫ్రీ నెంబరు. ఇది 24 అవర్స్ ఉంటుంది. ఎప్పుడైనా కాల్ చేస్తే దాంట్లో తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం.